అందరికీ నమస్తే. మై నేమ్ ఇస్ సురేష్ రెడ్డి. విజయవాడ హైవే రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో 10 మంది రైతులు కలిపి ఒక పెద్ద లేఅవుట్ చేస్తున్నామండి. దాని గురించి చూపిస్తున్నాను. ఓఆర్ఆర్కి జస్ట్ 16 km మాత్రమే ఉంటుంది. విజయవాడ హైవేకి 3 km ఉంటుంది. విలేజ్ నేమ్ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు, మల్కాపూర్ విలేజ్ అండి. ఇది విజయవాడ హైవేకి 3 km మాత్రమే ఉంటుంది. ఈరోజే వర్క్ స్టార్ట్ చేశాం. మీరు చూడొచ్చు, రోడ్ కటింగ్స్ వర్క్ అన్నీ కూడా స్టార్ట్ చేశాం. కాస్ట్ టు కాస్ట్ రేటుకు మాత్రమే మనం సేల్ చేస్తున్నామండి. మనం ఇందులో ఒక 5 acresలో రీసార్ట్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. అది మా ఓన్ అండి. చుట్టుపక్కల అందరూ కస్టమర్స్ ఉంటే రీసార్ట్ వచ్చే వాళ్ళు కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ మనం చేస్తున్నాము. లీగల్గా క్లియర్ అండి. ఇది 1954 నుండి స్టిల్ అప్డేట్ వరకు ఆల్ క్లియర్ అండి. మీరు లీగల్గా కూడా చెక్ చేయించుకోవచ్చు, నో ప్రాబ్లం. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి ఇది. మీకు మన వెంచర్ నుండి 2-3 కిలోమీటర్స్లో మొత్తం రైతులుగా ఉన్నాయండి. మీకు ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి వెంచర్ చేస్తే మనకంటే ఒక 3000-2000 ఎక్కువ పెడితేనే వర్కౌట్ అవుతుంది వాళ్ళకి. విజయవాడ హైవేలో ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ లేదు కాబట్టి మనం ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాము. మీకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మన సైట్ ఎలా ఉందో ఒక 1/2 acre తీసుకున్న పంతులు గారి ద్వారా తెలుసుకుందాం. చూడండి పంతులు గారు, మన సైట్ ఎలా ఉంది, మీ రివ్యూ చెప్పగలరా ఒకసారి? చాలా 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 బాగుంది. నేను హైదరాబాద్లో ఉంటాను, ఉప్పల్లో. కానీ హైదరాబాద్లో ఉన్నానా అరకులో ఉన్నానా అన్న విషయం పసిగట్టడం చాలా కష్టంగా ఉన్నది. ఎందుకంటే నేను ఏదో అరకు వచ్చినట్టుగా ఉన్నాను. నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చినా కూడా ఏదో నేను అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఇక్కడ ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఉన్న గంట సేపు అయినా నేను చాలా చాలా అద్భుతమైన స్థలము, చాలా బాగున్నది కూడా. ఇక్కడ ప్రశాంతంగా వాతావరణం, చుట్టూ కొండలు, తర్వాత పచ్చడి పొలాలు, వ్యవస్థ అంతా చాలా బాగా చేస్తున్నారు. వీళ్ళు చాలా అద్భుతంగా ఉన్నదండి.